ప్రతిరోజు బంగారం వెండి ధరలు కీలకంగా మారుతున్నాయి. ఒక రోజు తగ్గితే మరో రోజు ఎక్కువ అవుతోంది. మరో రోజు అంతకు మించి రెండింతలు పెరుగుతోంది. బంగారం వెండి ధరలు అతి స్వల్పంగా తగ్గినప్పటికీ ఇంకా భారీగానే ఉన్నాయి. తులం ధర 1,60,000 వద్ద చేరువలో ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,59,270 పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,45,990 పలుకుతోంది. ప్రతిరోజు బంగారం వెండి ధరలు కీలకంగా మారుతున్నాయి. ఒక రోజు తగ్గితే మరో రోజు అంతకు రెండింతలు పెరుగుతుంది. నేడు బంగారం వెండి ధరలు అతి స్వల్పంగా తగ్గినప్పటికీ ఇంకా భారీగానే ఉన్నాయి. తులం ధర 1.60 లక్షల చేరువలో ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,59,270 పలుకుతుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,45,990 పలుకుతుంది. కానీ నేటితో పోల్చి చూస్తే బంగారం ధర అతి స్వల్పంగా తగ్గింది. అంటే కేవలం 10 రూపాయలు మాత్రమే తగ్గింది. ఇక ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,59,270 ఉండగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 1,45,990 వద్ద కొనసాగుతుంది. ఇక ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,59,270 ఉండగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,45,990 వద్ద ఉంది. హైదరాబాద్ నగరం విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,59,270 ఉండగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,45,990 వద్ద ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో 1 ఔన్స్ బంగారం ధర ప్రస్తుతం $5,145 వద్ద ట్రేడ్ అవుతోంది. ఈ కారణంగానే బంగారం ధర దేశీయ మార్కెట్లో కూడా భారీగా పెరుగుతున్నట్లు గమనించాలి. ఇక బంగారం ధర పెరగడానికి ప్రధాన అంతర్జాతీయంగా ఉన్న పరిస్థితులే కారణంగా చెప్పవచ్చు. నిజానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టరిఫ్లపై తీసుకున్న నిర్ణయాలను రద్దు చేస్తూ అమెరికన్ సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయం పెద్ద ఎత్తున ఇన్వెస్టర్లు పాజిటివ్ సెంటిమెంట్ ను ప్రేరేపిస్తుందని అంతా భావిస్తున్నప్పటికీ కానీ అటు డాలర్ విలువ తగ్గడంతో బంగారం ధరలు మళ్లీ పెరగడం చూడవచ్చు. ప్రస్తుతం బంగారం ధర ఆల్ టైమ్ రికార్డ్ తో పోల్చి చూస్తే 25,000 రూపాయలు తక్కువగా ఉందని చెప్పవచ్చు. అయితే వచ్చే వారం బంగారం వెండి ధరలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ సుంకాలను పెంచాలనే నిర్ణయం పశ్చిమాసియాలో పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెట్టుబడిదారులను సురక్షిత స్వర్గధామాలను వెతుక్కునేలా చేస్తున్నాయని వారు విశ్వసిస్తున్నారు. మార్కెట్ కదలికలు అంచనా వేయడానికి పెట్టుబడిదారులు, అమెరికా ఉత్పత్తిదారుల ధరల సూచిక, ప్రజా ఆర్థిక విశ్వాసం, వారపు నిరుద్యోగ వాదనలు మరియు చైనా కేంద్ర బ్యాంక్ వడ్డీ రేట్లు నిర్ణయం వంటి కీలక ఆర్థిక డేటాను పర్యవేక్షిస్తున్నారు.